ఒకప్పటి నితీష్ కుమార్, ఒకప్పుడు ఉద్ధవ్ థాక్రే వాళ్ళ పార్టీ, బాల్ థాక్రే వాళ్ళ పార్టీ ఇది. అదే ఓ సంకీర్ణం అన్నప్పుడు ఈ యాంగిల్లో మనకి అడ్వాంటేజ్ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఇప్పుడు బీహార్లో ఇద్దరు 50-50 పోటీ చేశారు కాబట్టి ఇవాళ నితీష్ కుమార్ అనలేకపోతున్నాడు కదా, ఎందుకు మళ్ళీ ఎన్డీఏ దగ్గరికి వచ్చాడు, లేకపోతే ఉద్ధవ్ థాక్రే ఏం పీకలేకపోతున్నాడు కదా. 50-50 వచ్చినప్పుడు అవతలోడు కూడా మన కంట్రోల్లో ఉంటాడు. అవును, ఇక్కడ అట్లాంటి కంట్రోల్ కావాలి. లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్కి అడ్వాంటేజ్ చేసినట్టే కదా వాళ్ళు, ఏమయ్యా నీకోసమే కదా చెప్తోంది అనేటువంటి. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక ఆస్పెక్ట్లో చూస్తే పూర్తిగా లొంగిపోయినట్టు కనబడుతుంది, అంటే అబ్జర్వ్ చేస్తే. ఇక్కడ ఒక ఆస్పెక్ట్లో చూస్తే పూర్తిగా చంద్రబాబు ఎన్ని స్థాన్ని తీసుకుంటాడు అనేటువంటి రూట్ కనబడుతుంది. రెండవ ఆస్పెక్ట్లో చూస్తే పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు పొత్తు తేలలేదు అంటే ఇతను 50 స్థానాలకి తక్కువ కాకుండా అడిగాడు అన్నటువంటి మాట వినబడుతుంది. అందుకు తెలుగుదేశం ఇవ్వట్లేదు. ఇప్పుడు అప్పుడు చివరిదాకా చూసి ఏ 15-20 ఇస్తానంటే 15-20 తీసుకుంటే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ వెళ్ళిన నియోజకవర్గాలు ఎవడు రాడు బయటికి. పవన్ కళ్యాణ్ చూసే ఆ కుర్రోళ్ళు తప్పించి జనం రారు, పట్టించుకోరు. 15-20 తీసుకుని పవన్ కళ్యాణ్ వెళ్తే ఆ పొత్తు అంత వేస్ట్ ఇంకోటి ఉండదు. ఓ 50 ఇస్తే వేస్ట్ అనేది తెలుగుదేశం నమ్మకం. 50 ఇస్తే వాళ్ళు గెలవలేకపోగా మన గెలుపుకి నష్టమైపోతుందన్న తెలుగుదేశం ఫీలింగ్ ప్రాక్టికల్గా. అట్లాంటప్పుడు అది ఇవ్వదు. ఇక చూసి అంటే ఈయనేంటి విపరీతమైన ఒద్దిక ప్రదర్శించడం కానీ ఇవన్నీ చేశారు. నిన్నటిది చూశాక నాకు